వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేద విద్యార్థుల పూర్తి చదువు కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ముత్తూట్ సిఎస్ఆర్ ఫౌండేషన్ ఆర్థిక సహకారం అందించడం గొప్ప విషయమని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఎంబీబీఎస్, బీటెక్, ఫార్మసీ చదువుతున్న 21 మంది విద్యార్థులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి విద్యార్థులను అభినందిస్తూ పేదలకు ప్రభుత్వం నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తుందని తెలిపారు. లయన్స్ క్లబ్, ముత్తూట్ ఫైనాన్స్ ఫౌండేషన్ సేవలను ఆయన ప్రశంసించారు. సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినాము. 21 మెంబర్స్ స్టూడెంట్స్కి ఈరోజు చెక్స్ మంచిగా చెప్పులుగా ఇవ్వడం జరుగుతుంది. బీటెక్ స్టూడెంట్స్, అలాగే ఎంబీబీఎస్ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్, అలాగే నర్సింగ్ స్టూడెంట్స్ ఇద్దరు. సో ఏంటంటే పిల్లల ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సిఎస్ఆర్ రోల్ మోడల్గా స్పాన్సర్షిప్గా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళు సహకరించారు. ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం పిల్లలందరూ మంత్రి గారి చేతి మీద చెక్స్ తీసుకుంటున్నారు. ఈ 4 years కూడా ఆర్థిక సహకారం వాళ్ళు అందిస్తానన్నారు. అలాగే అందరూ కూడా ఇలా పేద పిల్లలకి సహకరిస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్తారు. అన్ని రంగాలలో వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు. వాళ్ళకి చెల్లి ఉంటుంది చదవాలని వాళ్ళు సహకరించే వాళ్ళు ఉండరు. సో మేము ఎన్జిఓస్ తరఫు నుంచి, లయన్స్ క్లబ్ తరఫు నుంచి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరైనా ఆర్థిక సహకారం చేయాలంటే సిఎస్ఆర్ మోడల్లో పిల్లల ఎడ్యుకేషన్ ముందుకు రావాలని తెలియజేస్తున్నాము. ఇక్కడ విచ్చేసిన మా సహకరించిన లయన్స్ క్లబ్, ఎల్బీనగర్ లయన్స్ క్లబ్ విజయరంగ అన్నయ్య గారికి, అలాగే ముత్తూట్ ఫైనాన్స్ ప్రభుత్వ సభ్యులకి, అలాగే సావిత్రిబాయి పూలే ఆర్గనైజేషన్ ఫౌండర్కి, అలాగే తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రియల్ చైర్మన్. సో మేము అందరం కూడా కలిసి ఆర్థికంగా పిల్లలకి సహకరించాలని ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేశాము. దీనికి సహకరించిన మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మిత్రులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పేరు కృష్ణమోహన్ రెడ్డి, లయన్స్ క్లబ్ కొత్తపేటకు ప్రెసిడెంట్గా ఉన్నాను 2024-2025. ఈరోజు ముత్తూట్ ఫైనాన్స్ వారి సౌజన్యంతో, లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో, కొత్తపేట లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ విజయరంగ గారు, నేను అందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ను కండక్ట్ చేసి ఈ స్టూడెంట్స్కు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. మంత్రివర్యులైన లక్ష్మణ్ గారిచే ఈ ముఖ్య అతిథిగా చేసి
సెక్రటరియట్లో ఈ యొక్క చెక్ని మేము పంపిణీ చేస్తున్నాము. ధన్యవాదాలు. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ ముత్తూట్ ఎంజార్జ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ముత్తూట్ ఎంజార్జ్ హైయర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ 2024-25 సంవత్సరానికి గాను 21 మందికి 10 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్, 10 మంది బీటెక్ స్టూడెంట్స్, ఒక నర్సింగ్ స్టూడెంట్కి మొత్తం 37 లక్షల విలువ చేసేటువంటి స్కాలర్షిప్లు. మొదటి సంవత్సరం గాను దాదాపు 10 లక్షల విలువైన స్కాలర్షిప్లను ఈరోజు గౌరవ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, గౌరవ ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ అండ్ వికలాంగులు వయోవృద్ధుల వెల్ఫేర్ మినిస్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ విద్యార్థులందరికీ స్కాలర్షిప్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ముత్తూట్ ఫౌండేషన్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ తరఫున ఇలాంటి హైయర్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ పాటుగా అనేక విధంగా ప్రతిరోజు ఉచిత హెల్త్ క్యాంపులు, అదేవిధంగా పేద మధ్యతరగతికి ఎవరికైతే అవసరమైనటువంటి మందులు సహాయం, అదేవిధంగా ఆరోగ్య చికిత్సకు సహాయం, ఎవరైతే వితంతులు ఉన్నారో వాళ్ళ పిల్లల యొక్క వివాహాలకు సహాయం, అదేవిధంగా ఎవరైతే వెనకబడి దారిద్ర్యకు దిగువ ఉన్నటువంటి వారు బీటెక్, ఎంబీబీఎస్, బీఎస్సీ నర్సింగ్ కోర్సు చదువుతున్నటువంటి విద్యార్థులకు వారి యొక్క అకాడమిక్ యొక్క ఉత్తీర్ణతని, అదేవిధంగా వాళ్ళ యొక్క మెరిట్ని బట్టి మనం స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. ముత్తూట్ ఫౌండేషన్ నుంచి ఏదైనా సహాయం అందదలుచుకున్న వారు ఏదైనా వారి యొక్క ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి ముత్తూట్ ఫైనాన్స్ శాఖను సంప్రదిస్తే ఈ వివరాలన్నీ మీరు అవకాశాన్ని వినియోగించుకోవచ్చని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు మన ఎంబీబీఎస్ తర్వాత ఇంజనీరింగ్ మెరిట్ స్టూడెంట్స్కు మా వంతు సహాయ సహకారాలుగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట, మా అధ్యక్షుడైన కృష్ణమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను లయన్ డాక్టర్ బి విజయరంగ, డిస్ట్రిక్ట్ చైర్మన్, డిస్ట్రిక్ట్ సెక్రటరీ స్వచ్ఛ భారత్, ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ సపోర్టుకు సిఎస్ఆర్ ఫౌండేషన్ మేము ముత్తూట్ ఫైనాన్స్ వాళ్ళతో రిక్వెస్ట్ చేసుకొని తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో ఇంజనీరింగ్ కానీ, ఎంబీబీఎస్ కానీ, నర్సింగ్ కానీ, వారందరికీ కూడా ఈరోజు మన సెక్రటరియట్లో ముఖ్య అతిథిగా శ్రీ అడ్ల లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ, ట్రాన్స్జెండర్, తర్వాత సీనియర్ సిటిజన్స్కు సంక్షేమానికి మంత్రివర్యులైనటువంటి వారి చేతుల మీదుగా ఈరోజు సెక్రటేరియట్లో వీరందరికీ కూడా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చి దాదాపు 40 లక్షలు అవుతుంది. ఇనీషియల్గా 10 lakhs చెక్స్ స్టూడెంట్స్కు మంత్రి గారి ఆధ్వర్యంలో ముత్తూట్ ఫైనాన్స్, సిఎస్ఆర్ ఫౌండేషన్, సెయింట్ జార్జ్ ముత్తూట్ వారి స్పాన్సర్షిప్తో నేను దీనికి ప్రాజెక్టుకు మొత్తం లీడ్ తీసుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాం. మాతో పాటు బెల్లం మాధవి గారు కూడా ఉన్నారు. వారు కూడా పూణే జాతీయ అధ్యక్షులు ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇవన్నీ కూడా. సో ఈ యొక్క కార్యక్రమము జనరల్గా మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా విద్య, వైద్యం ఇవి రెండు కూడా సంక్షేమ రంగాలు, అంటే వెల్ఫేర్. కానీ ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా కానీ ఇంకా చాలా చోట్ల ఈ కార్పొరేట్ వాళ్ళ లీడింగ్ వల్ల గవర్నమెంట్కు పిల్లలకు చాలా తక్కువ సహకారం అందుతుంది. సో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దాదాపు ప్రభుత్వము చేసే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే వారు ముఖ్యంగా విద్యా, వైద్యం మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకు ఫస్ట్ టైం నేను చూస్తున్నాను స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ తెరవకముందే వారికి బుక్స్ అందుబాటులో ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్. చాలా సదుపాయం, ఎందుకంటే పిల్లలకు ఎడ్యుకేషన్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు మంచి మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇలాంటివన్నీ కూడా ఆయన ఇనిషియేట్ చేసుకున్నందుకు మరొక్కసారి మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట తరఫున, మా ప్రెసిడెంట్ కృష్ణమోహన్ రెడ్డి గారి తరఫున వారికి ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు. అలాగే ఈ యొక్క రాబోయే రోజుల్లో కూడా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మాలాంటి ఎన్జిఓలు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ సహకారంతో మా వంతు కూడా కృషి చేసి ఈ యొక్క స్కాలర్షిప్స్ కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, ముత్తూట్, జార్జ్ ఫైనాన్స్ ఇలాంటి వారు ముందుకు రావడం, మేము ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 40 lakhs, ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెరిట్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వీరందరికీ కూడా ఈరోజు చెక్కులు అందజేయబడుతున్నాయి. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా మేము ఇంకా లయన్స్ క్లబ్ తరఫున విద్యా వైద్యానికి మా వంతు కృషి చేస్తాం. ఇప్పుడు లయన్ డాక్టర్ బి